టేబుల్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్నాను. దాని తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్, పెరుగు ఉన్న వేసుకోవచ్చు, మజ్జిగ ఉన్న వేసుకోవచ్చండి మీరు. దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే చేదు ఉంటుందో దానిలో చేదు తగ్గుతుంది. సో ఇప్పుడు మనం బాండీలో స్టీమ్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని, ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా స్లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఈ అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పట్టుకోకలేదు, గరగర పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏదైతే బాయిల్ అయిన కాకరకాయలు ఉన్నాయి కదండి, దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫిల్ చేసి స్టార్ట్ చేసుకోండి. మొత్తం ఫిల్లింగ్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే మీకు ఏంటంటే సులువుగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. మొత్తం అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక దారం ఉంటుంది కదా మన దగ్గర, దారంతో బాగా టై చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే